ఇక ఆరోపణలతో నిండిపోతున్న పరిస్థితి. సందేహాలను నివృత్తి చేసేంత పారదర్శక చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల సంఘం చర్యలపై విపక్షాల ఖండనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వతంత్ర వ్యవస్థల్లో కోర్టుల జోక్యం కూడా ఇప్పుడు కీలకంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నిష్పత్తి, న్యాయపరమైన చర్చలు ఊపందుకుంటున్న వేళ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఇదే తరహా పద్ధతిని అమలు చేసేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. కౌంటర్లు, ప్రతి కౌంటర్ల మధ్య స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సుముహూర్తం ఖరారైంది. తొలి సర్ విధానంతో బీహార్లో సాధించిన పురోగతి ఏమిటి? మిగిలిన రాష్ట్రాల్లో తప్పులు జరిగితే పరిష్కారం ఎవరి చేతుల్లో? అధికార పార్టీ మౌనంగా ఉండగా విపక్షాల గగ్గోలు దేనికి సంకేతం? టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్న ఓటర్ల అనుసంధానంలో ఎందుకు వెనకబడుతున్నాం? ఓటు వేయాలంటే ఆ ఫ్రీడమ్ ఎవరి చేతుల్లో ఉంది? సందేహాల పుట్టగా మారిన ఈ విశేషాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు. ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి. ఎన్నికలు అంటే ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు, ప్రజల పాలనకు మార్గం చూపే ప్రజాస్వామ్య పునాది. ప్రతి 5 ఏళ్లకు జరిగే ఈ ప్రక్రియలో ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఓటు హక్కు అనేది బాధ్యతతో కూడిన హక్కు. సమాజంలో మార్పును తీసుకురాగల శక్తి దీనికే ఉంది. అందుకే ఓటును వజ్రాయుధంగా అభివర్ణిస్తారు. అంతటి శక్తివంతమైన ఓటు హక్కును ప్రజలు నిర్భయంగా, చైతన్యంగా వినియోగించేందుకు ఎన్నికల సంఘం కీలక భూమిక పోషించాలి. కానీ ఇటీవల దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఈసీ వ్యవస్థపై సందేహాలు, ఆరోపణలు, విమర్శలు వ్యక్తం కావడం ప్రజలలో కలవరాన్ని కలిగిస్తున్నాయి. పేపర్ బ్యాలెట్ నుంచి ఈవీఎంల వరకు మారిన ఓటింగ్ విధానంలో ఎన్నో సంస్కరణలు, మార్పులు, చేర్పులను ఎన్నికల సంఘం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ విధానం విజయవంతంగా అమలవుతున్న కొన్ని చట్టపరమైన ప్రశ్నలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్లో ఓటర్ల జాబితా సవరణ కోసం ఈసీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. కొత్త ఓటర్లు నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరహాలో ట్రయల్ మోడల్ కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్లో సర్ విధానం అమల్లో ఎదురైన అనుభవాలను ఆధారంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఈ విధానాన్ని 12 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయనున్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా సమానంగా అమలు చేయకుండా ఎన్నికల సమీపంలో ఉన్న రాష్ట్రాలకే పరిమితం చేయడం రాజకీయంగా ప్రేరిత నిర్ణయంగా భావించబడుతోంది. ఈ నిర్ణయం ఓటర్ల తొలగింపు, జాబితా నియంత్రణ వంటి అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. వాస్తవంగా దేశంలో కులగణన అనే అంశం చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమ స్థాయిలో కులగణన నిర్వహించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికీ ప్రాధాన్యత చూపించలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ సైతం రాష్ట్రపతి వద్ద నెలలుగా పెండింగ్లో ఉంది. సామాజిక న్యాయం, సంక్షేమ విధానాల రూపకల్పనకు కీలకమైన కులగణనను నిర్లక్ష్యం చేస్తూ ఓటర్ల జాబితా సవరణకు మాత్రం అత్యవసరంగా చర్యలు తీసుకోవడంపై విపక్షాలు, పౌర హక్కుల సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు ప్రజాస్వామ్య పరిరక్షణ కంటే పాలక పార్టీకి అనుకూలంగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీహార్లో ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయి. తొలుత సర్ విధానం పారదర్శకంగా అమలవుతున్నట్టు కనిపించినా ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటర్ల పేర్లను చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
బీహార్ జనాభా దాదాపు 7.45 కోట్లు. అక్కడ చేపట్టిన సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య ఎన్నికల సంఘం 50 కోట్ల జనాభా ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా సర్ విధానాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే బీహార్ అనుభవం ఈ విధానాన్ని అమలు చేసే ముందు న్యాయపరమైన, రాజకీయపరమైన, సామాజికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఓటర్ల తొలగింపు, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలపై ప్రతిపక్షాలు, పౌర హక్కుల సంఘాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. బీహార్ అనుభవం ఒక హెచ్చరికగా మారింది. ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడే దిశగా ఎన్నికల సంఘంపై మరింత బాధ్యత పెరిగింది. ఈసీ చేపట్టబోయే ఓటర్ల జాబితా సవరణ రాష్ట్రాల్లో అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలున్నాయి. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ముందుగా సర్ ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో చివరిసారిగా 2022-26 మధ్య ఓటర్ల జాబితా సవరణ జరిగిన నేపథ్యంలో తాజా సవరణను అత్యవసరంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అందరిలో తలెత్తుతున్న అనుమానం ఒక్కటే: బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో తొలుత 65 లక్షల ఓటర్లు తొలగించబడ్డారు. అయితే ప్రజల అభ్యంతరాలు, స్థానిక అధికారుల నివేదికలు, సుప్రీంకోర్టు సూచనల ఆధారంగా ఎన్నికల సంఘం ఈ తొలగింపులను పునః పరిశీలించింది. ఈ సమీక్షలో 18 లక్షల మంది ఓటర్లు తిరిగి చేర్చబడ్డారు. ఈ చర్యను పారదర్శకత, న్యాయబద్ధత, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోణంలో సమర్థిస్తూ తుది ఓటర్ల జాబితాను బూత్ల వారీగా కారణాలతో సహా ప్రజలను అందుబాటులో ఉంచారు. అయితే ఈ తరహా చర్యలు ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించేలా మారుతున్నాయి. బీహార్లో ఈసీ చేపట్టిన సర్ విధానంపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ రాష్ట్రాల్లో కూడా అదే తరహా ఓట్ల తొలగింపు జరిగితే ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రక్రియను ఓటర్లను మౌనంగా అర్హత కల్పించే కుట్రగా అభివర్ణించారు. మమ్మల్ని ఓడించలేకపోతే మా ఓటర్లను తొలగించాలనుకుంటున్నారు అంటూ బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్లో జరిగిన ఓట్ల తొలగింపు తరహా చర్యలు తమిళనాడులో పునరావృతమైతే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని ఆయన హెచ్చరించారు. కేంద్ర ఎన్డీఏ సర్కారు అధికార టార్గెట్గా పశ్చిమ బెంగాల్ నిలిచింది. పలు అంశాలపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. 2026లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సర్ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్లో ముస్లిం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపించడంతో బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దీనాజ్పూర్ వంటి మైనారిటీ ప్రాబల్యం గల జిల్లాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మమతా ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని హెచ్చరిస్తూ ఓటర్ల హక్కులను హరించడాన్ని సహించమని స్పష్టం చేసింది. దక్షిణాదిన కేంద్రం ఎన్డీఏకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కేరళ ఒకటి. సర్ విధానంలో తలెత్తిన అనుమానాలతో అక్కడి ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియ అప్రమత్తమైంది. అధికార వామపక్ష ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఓటర్ల తొలగింపు విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టంగా కోరింది. బీహార్లో జరిగిన తప్పిదాలు ఇక్కడ పునరావృతమైతే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కోల్పోతాం అని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. విపక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే స్వరంతో ఓటర్ల జాబితా సవరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్లను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ రాష్ట్రాల్లో సర్ విధానాన్ని అమలు చేసే విందు ప్రజల విశ్వాసాన్ని పొందేలా పారదర్శక చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో అధికార ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష ఇండియా కూటమికి మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలు, ఓట్ అధికార యాత్రలు
ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడంతో ఎన్నికల సంఘం ఒక విధంగా ఆత్మరక్షణలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. భారత్ న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియను సంస్థాగతంగా ఓట్లు దొంగిలించే విధానంగా అభివర్ణించారు. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడాన్ని హైడ్రోజన్ బాంబుగా పేర్కొంటూ ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తొలగించిన ఓట్ల వివరాలను బూత్వారీగా కారణాలతో సహా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఎన్నికల సంఘం ఆత్మరక్షణ చర్యలు తీసుకునేలా మారింది. ఒక ఓటు అధికార యాత్రల ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఓటు హక్కు పరిరక్షణపై ఉద్యమాన్ని ప్రారంభించింది. బీజేపీ కూడా ఓ రాజకీయ పార్టీయే. కానీ బీహార్లో సర్విధానంపై విపక్షాలు చేసిన ఓట్ చోరీ ఆరోపణలను బీజేపీ ఖండిస్తూ ఎన్నికల సంఘం చర్యలను సమర్థించడం ఈసీ వెనుక కేంద్రం ఆలోచన ధోరణి ఉందన్న అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. బీహార్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండడం, తర్వాతి దశలో తమిళనాడు, బెంగాల్, కేరళ వంటి విపక్షపాలిత రాష్ట్రాల్లో సర్ అమలు చేయడం, బీజేపీ స్పందన లేకపోవడం వంటి అంశాలు ఎన్నికల సంఘం చర్యలపై కేంద్ర ఆలోచన ధోరణి ఉందన్న అనుమానాలకు మరింత బలపరుస్తున్నాయి. సర్ విధానాన్ని బీహార్ రాజకీయ ప్రయోజనాల వేదికగా వాడుతూ ఇతర రాష్ట్రాల్లో విపక్షాలను ముందుగానే అప్రతిష్ట పరిచేందుకు ఉపయోగిస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రజల్లో నమ్మకం నిలిపేందుకు సర్ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో సమానంగా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం సర్ విధానాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేయడంపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానం చేయడంపై ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ న్యాయపరమైన పరిమితులు, గోప్యతా ఆందోళనలు, సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఆధార్ వ్యవస్థ దేశంలో సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్, పన్ను వ్యవస్థ వంటి అనేక రంగాల్లో కీలకంగా మారినప్పటికీ ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయడంపై ఎన్నికల సంఘం 2015లో ప్రారంభించిన ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిపివేయాల్సి వచ్చింది. 2021లో ప్రజాప్రతినిధుల చట్టంలో సవరణలు చేసి ఓటర్ ఐడి, ఆధార్ అనుసంధానాన్ని స్వచ్ఛందంగా అనుమతించారు. అయినా ఆ ప్రయత్నం కూడా ఆచరణకు నోచుకోకపోయింది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓట్ల తొలగింపు చర్యలపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టడంతో ఎన్నికల సంఘం కొంతమేర అప్రమత్తమైంది. ప్రధాన సంస్కరణలకు బీజం పడేలా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ ప్రవేశపెట్టిన 17 కొత్త సంస్కరణలు ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నంగా నిలిచాయి. ఒక పోలింగ్ బూత్కు గరిష్టంగా 1200 ఓటర్ల పరిమితి విధించడం కీలక ఘట్టంగా నిలిచింది. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ప్రదర్శించడం ద్వారా ఓటర్లకు స్పష్టత కలిగించే ప్రయత్నం చేశారు. ఈ తరహా ప్రయోగాత్మక సంస్కరణలను దేశవ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో బీహార్ను ఓ మోడల్ రాష్ట్రంగా ఉపయోగించింది ఎన్నికల సంఘం. ఓటు వేయాలంటే ఆ ఫ్రీడమ్ ఎవరి చేతుల్లో ఉంది అనేది ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఎందుకంటే రాహుల్ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందిస్తూ అవి తప్పు, నిరాధారమైనవి అని ఖండించినా కర్ణాటకలో ఆలంద్ నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల తొలగింపు వ్యవహారం ఈ వివాదానికి మరింత తీవ్రతను చేకూర్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన రుజువుల ప్రకారం 6018 ఓటర్ల పేర్లు తప్పుడు దరఖాస్తుల ద్వారా తొలగించబడ్డాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. చివరకు ఎస్ఐటీ తన నివేదికలో ఒక్కో తప్పుడు దరఖాస్తుకు ₹80 చెల్లించారని, మొత్తం 4.8 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై న్యాయపరమైన, రాజకీయపరమైన పర్యవేక్షణ అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అది కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, ప్రజల అభిప్రాయాన్ని, ఆశయాన్ని, భవిష్యత్తును ప్రతిబింబించే శక్తి. కానీ ఈ హక్కు చుట్టూ తలెత్తుతున్న ఆరోపణలు, వివాదాలు, తొలగింపులు ప్రజల్లో అనిశ్చితిని కలిగిస్తున్నాయి. విపక్షాల ఓట్ల తొలగింపు వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆరోపిస్తుండగా అధికార పార్టీ మౌనంగా ఉండడం మరిన్ని సందేహాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల జోక్యం, విచారణలు, ఆదేశాలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కీలకంగా మారాయి. ఓటు హక్కు ఉద్దేశం నిలవాలంటే ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకం నిలవాలి. అది పారదర్శకత, సమానత్వం, న్యాయబద్ధతతోనే సాధ్యమయ్యే మార్గం. చూద్దాం 2026లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో కాలమే అన్నింటికీ సమాధానం.